నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని బీఆర్ఎస్ పార్టీ ధర్నా. రైతులకు యూరియా అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యర్థం. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో ఏటూరు నాగారం పూర్గంపాడు రహదారిపై పెద్ద ఎత్తున రైతులు బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి, 24 గంటలు కరెంటు ఉచితంగా రైతులకు అందించాలని, రైతులకు యూరియా బస్తాలను అందించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆసరాగా నష్టపరిహారం అందించాలని ఈ ధర్నా చేపట్టారు. ములుగు జిల్లాలో ఇంత నష్టం జరుగుతున్నా రైతులకు న్యాయం చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడి నాగజ్యోతి అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణబాబు, జిల్లా బీఆర్ఎస్ నాయకులు తాటి కృష్ణ, గోవింద్ నాయక్, బూక్య జంపన్న, మంగపేట మండల అధ్యక్షుడు కుడుమల లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్. ఏటూరు నాగారం ములుగు డివిజన్ రిపోర్టర్ నల్లబోయిన లక్ష్మణ్ దొర. अरे ले रहा भाई ఈ విధంగా నిజంగా రైతులకు కష్టాలని ఎప్పుడు కూడా వాళ్ళ కష్టాలకు మేము అండగుంటాం. బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడిగా ఇన్ఛార్జిగా నాగజ్యోతి, అలాగే సీనియర్ నాయకులు గోవింద్ గారు కానివ్వండి, తాటి కృష్ణ గారు కానివ్వండి, జంపన్న గారు కానివ్వండి, మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అందరికీ తెలుసు, గత మొన్నటి వేసవిలో వడగళ్ల వానబడి నరసింహసాగర్, మల్లూరు ఇటు పక్క మొత్తం కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతము, మిర్చి పంటలు వేసుకుంటారు. మిగలకుండా మొత్తము వడగళ్ల వానకు నష్టపోయింది. అప్పుడు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, కలెక్టర్ గారికి నివేదికలు అందించడం, మా అధ్యక్షులు గోవింద్ నాయక్, మేమంతా పార్టీ అంతా కూడా కలిసి అందించడం. ఇక్కడ లోకల్లో కూడా తోట రమేష్ గారు ప్యాక్స్ చైర్మన్ గారు ఉన్నారు, వారు కూడా వెళ్ళి పరామర్శించడం, ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అప్పుడు ఏమన్నారు, మేము 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి పేర్లు నోటెడ్ చేసుకొని ఇప్పటి వరకు కనీసము ఇప్పుడు మళ్ళీ వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఇప్పుడు కూడా మళ్ళీ పంట నష్టపోయింది. ఇది రెండో నష్టం. ఇప్పటి వరకు కనీసం ₹1 లేదు, తమ్మిడి పైసా లేదు, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వట్లేదు. పోనీ రైతు భరోసా ఇచ్చి ఏమన్నా ఆదుకుంటున్నారా అని అంటే బాగులని, వంకలని, రాళ్ళని, రప్పలని, పండే భూములను కూడా పండని భూములుగా గుర్తించి కనీసం ఒక్కరికి కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు. ఒక రైతుకు కూడా బోనస్ ఏమన్నా ఇస్తున్నారా అంటే బోనస్ లేదు. అన్నిటికీ కూడా శటగోపం గోవిందం పెట్టేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. దేనికైనా పేపర్ మాత్రంగానే కనబడుతున్నాయి తప్పితే అమలుకు మాత్రం ఏ పథకం నోచుకోవట్లేదు. గౌరవనీయులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మంత్రి గారు సీతమ్మ, మీకు సిగ్గుశరం ఉంటే రైతులను ఆదుకోండి, 24 గంటల కరెంట్ ఇవ్వండి. ఇక్కడ ఓట్లు దండుకొని పోయినావు కదా, సిగ్గు అనిపిస్తలేదా ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకి మంత్రిగా ఉండి? వరదలు వస్తున్నాయి, మొన్న పంటలు ఇదిపోయినాయి, వడగళ్ల వానకు అదైపోయినాయి. నువ్వు మంత్రిగా ఉన్నావు, రేవంత్ రెడ్డికి చెల్లెనని చెప్పుకుంటావు, సిగ్గు అనిపిస్తలేదా? నీ రైతులు నువ్వు ఆదుకుంటలేవు? కొద్దిగా బుద్ధి లేదా? రైతులను ఆదుకోవాలి కదా. 24 గంటలు కరెంటు ఇస్తలేవు, బోనస్ బోగస్ చేసినావు, యూరియా బస్తాలు అట్టయిపోతున్నాయి, ఇంకా బయటకు స్మగ్లింగ్ జరుగుతున్నాయి, కానీ ఇక్కడ లోకల్ రైతులకు ఇస్తలేరబ్బా. ఇదేం పద్ధతి? రైతులను దయచేసి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఆదుకో, లేకపోతే ఇంతకన్నా పెద్ద ఎత్తున ధర్నాలు నీ క్యాంప్ ఆఫీస్ ముందట, ములుగులో నీ క్యాంప్ ఆఫీస్ ముందట జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ.